హరిశ్రీ గణపతే నమ. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుద్ధజనులకు, హైందవ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ అనేటటువంటిది కుజుడు ఏ రాశిలో ఉంటే ఏంటి, అయితే మేషం, వృషభం, లగ్నం నుంచి 12 రాశుల్లో ఉండేటట్టయితే ఈ కుజుడు ఫలితాలు మీరు కూడా జాతక చక్రంలో మీ కుజుడు ఎక్కడున్నాడో చూసుకొని కొన్ని ఫలితాలు అనేటువంటిది జడ్జిమెంట్ ఇవ్వచ్చు అనమాట. కనుక కుజుడు లగ్నంలో ఉండేటట్టయితే శిశుప్రాయం చిన్న వయసులో కొద్దిగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. తలకాయ మీద ఒక్కోసారి పుండ్లు అనేటువంటిది వస్తాయి. పిప్పి పళ్ళు కూడా కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. ఉదర రోగం అనేటటువంటిది ఉంటుంది. కనుక ఇదే కుజుడు అది పొట్ట ఏరియా అనుకోండి, కొద్దిగా ఎక్కువగా చెప్పచ్చు అనమాట. ఇది లగ్నం, ఆ లగ్నం అయితే కాలపురుషుడు అవయవాళ్ళు. నెక్స్ట్ ఈ ఆలోచన విధానం అంటే పాపగ్రహం లగ్నంలో ఉంటే ఏ పని తలపెట్టినా ఫస్ట్ ఎట్లా జరగదు. గుడ్డలు కొనాలన్నా, ఫీజు కట్టాలన్నా, డబ్బులు ఉన్నా సరే అది పాపగ్రహం లగ్నంలో ఉండకూడదు అనమాట. అందువలన కొద్దిగా ఈ చంచల మనస్తత్వం అనేది ఉంటుంది, అస్థిరత్వం అనేటువంటిది ఉంటుంది. నీచ జనులతో సహవాసం అనేటువంటిది చేస్తారు. ఉపకార స్మరణ అనేటువంటిది వీళ్ళకు ఉండదు. సుఖ అనుభవం అనేటువంటిది ఉండదు. ఎప్పుడు పాపపు ఆలోచనలు, చెడు ఆలోచనలు అనేటువంటిది చేస్తుంటారు అనమాట. కనుక అదే లగ్నమై, ఉదాహరణకి మేష లగ్నమై లగ్నంలో కూర్చుంటే అది రుచిక యోగం అంటాం. వృశ్చిక లగ్నమై లగ్నంలో కూర్చుంటే రుచిక యోగం. అట్లాగే మకర లగ్నమై లగ్నంలో కూర్చుంటే రుచిక యోగం. అందువల్ల బలాబలాలను బట్టే ఆ బుద్ధిమంతుడైనటువంటి జ్యోతిషుడు జడ్జిమెంట్స్ ఇవ్వాలి. శత్రుక్షేత్రం ఏంటంటే సపోజ్ మిథున లగ్నంలో కుజుడు బ్యాడ్ అనమాట. షష్ఠ భాగ్యాధిపతి, షష్ఠ లాభాధిపతి లగ్నంలో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాడు అనమాట. ఆ దశ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఇస్తాడు అనమాట. కానీ కుజుడు ద్వితీయంలో ఉండేటట్టయితే రాగి, వెండి, బంగారం వీటి వల్ల ధనలాభాలు రూపాంతరం చేయటం, వస్తువులు రూపాంతరం చేయడానికి నైపుణ్యం అనేటువంటి ఉంటుంది. ఈ బంగారం కొట్టుకోవడం అట్లా విదేశ వాసం అనేటువంటి ఉండదు. కూడా అప్పు తీసుకుంటుంటే బాగా ఇష్టపడుతుంటారు. జోదం ఆడటానికి కూడా ఇష్టపడుతుంటారు. సహన శక్తి అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. వ్యవసాయం ముందు కూడా సామర్థ్యం అనేటువంటిది కష్టపడిన లక్షణాలు తక్కువ ఉంటాయి. కొద్దిగా విక్రమ పరాక్రమాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి. ఆ రెండో ఇంట్లో మాట ఉంది, కోటలు దాడతాయి అంటారు. వాక్ స్థానంలో కూర్చుని అనమాట. దబాయించి మాట్లాడగలనమాట. అది తర్వాత సుఖము, ఈ పన్నుల లోపం అనమాట. అంటే రెండింట కుదురుండెడితే టీత్ అనీవెనెస్ కానీ, తర్వాత ముఖం మీద స్క్రాచ్ కానీ, కొద్దిగా పళ్ళ మధ్యన గ్యాప్ కానీ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వివాహానికి అది ముఖ్యం కాబట్టి, అది కుటుంబ స్థానం కాబట్టి మనకు ఒక గాడు చూడంగానే ఇతను వివాహితంలో క్వశ్చన్ మార్క్ అని చెప్పి మనం అనుకోవాలన్నమాట. ఇది మొద్దు లెక్క అనమాట. కనుక పన్నుల్లో లోపం కానీ, ఈ ఘాట్లు కానీ, గొగ్గిపళ్ళు కానీ ఉండడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి. ఉదాహరణకి వృషభ లగ్నమై లగ్నంలో కనుక అంటే ఇప్పుడు మనం ద్వితీయం గురించి మనం మాడుతున్నాం. అంటే మిథున లగ్నం రెండింటి కుజుడున్నాడు. మిథున లగ్నానికి వాడేవాడు షష్ఠ లాభాధిపతి అని చెప్పాం కదా, అక్కడ మాటే కుదరదు అనమాట. రోగాలు, రుణాలు, వివాదాలు పొట్టి పొలిచినటువంటి కుజుడు, ఆ తర్వాత లాభాధిపతి అయిన కుజుడు నీచబడి ఉన్నందువలన కొద్దిగా ఎక్కువ మనం జాగ్రత్తగా చెప్పాలన్నమాట. బ్యాడ్. అదే కర్కాటక సింహాలకి కుజుడు మంచోడు కాబట్టి అక్కడ రెండింటి ఉంటే కర్కాటకానికి సింహాలో కొద్దిగా మంచి ఎక్కువ అనేటువంటి చెప్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ కుజుడు తృతీయంలో ఉండేటట్టయితే సోదర నాశనం. కన్యాలగ్నం ఉంది, కన్యాలగ్నానికి 3 సొంత ఇల్లైనా కూడా ఆ కుజుడు తృతీయ అష్టమాధిపతి అనమాట. అతను కొద్దిగా సోదర కష్టాలు అనేది మనం జీవితంలో కొద్దిగా చూస్తున్నాం అనమాట. అందువల్ల 3 కుజుడు ఉండితే సోదర నాశం, భావకారక భావనాశనం అని చెప్పని. కనుక శరీరం అనేటువంటిది కొద్దిగా పీలగా ఉండటానికి, పొట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ధైర్యం ఉంటుంది. ఎందుకంటే 3 ధైర్యస్థానం కాబట్టి కొద్దిగా ధైర్యం, డాషింగ్, డేరింగ్, ధైర్యం ఉంటుంది. అలెగ్జాండర్ ఉన్నాడు, ఆయన మేషలగ్నం 3 కుజుడు. కనుక అతని ధైర్యం మీకు తెలుసు. మకర రాశి తృతీయమై అచ్చట కుజుడు ఉన్న ఏళ్ళ యుద్ధం ముందు సమర్థుడైనటువంటి సేనా నాయకుడు అవుతాడు అనమాట. మంచి గుణాలు ఉంటాయి, అధిక తేజస్సు ఉంటుంది, కీర్తి ఉంటుంది, సుఖం ఉంటుంది, ధనం ఉంటుంది, ప్రశాంతమైనటువంటి పుత్రులు ఉంటారు, శత్రువులను నశింపు చేసేటువంటి స్వభావం ఉంటుంది అన్నమాట. కనుక ఈ 3 ఏంటంటే మనకి ఈ చేతులు, కాళ్ళు సంబంధించినటువంటి గ్రహం, ఈ ఫ్రెండ్స్, కొలీగ్స్, నైబర్స్, పార్ట్నర్స్ సంబంధించినటువంటి గ్రహం, ఒక్కొక్కసారి ఆహారం టేస్ట్ చేసేటువంటి గ్రహం కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని
మనం చెప్పాలన్నమాట. కుజుడు చతుర్థం ఉంటే, ఏ లగ్నమైన కుజుడు చతుర్థంలో ఉంటుంది, సపోజ్ మేష లగ్నం చతుర్థం అంటే కర్కాటకంలో ఉన్నాడు, లగ్నాధిపతి నీచిపడతాడు అనమాట. లగ్నాధిపతి నీచిపడితే అది కర్కాటకం జలక్షేత్రం అనమాట. అక్కడ వృశ్చిక లగ్నం ఉంది అంటే అది తొమ్మిదోది అనమాట. అది అక్కడ కూడా నీటి గండాలు, ఆ పక్కన వాళ్ళు కొట్టుకెళ్ళిపోవటాలు అటువంటివి ఉంటాయి. బోట్ షికార్లు అవి కొద్దిగా ఆ కుళ్ళు రన్ అయ్యేటప్పుడు చూసుకోకూడదు. అక్కడ బోన్లో కాల్షియం కూడా తక్కువ ఉంటుంది మనం అనుకున్నాం. లగ్నాధిపతి నీచిపడితే లగ్నం శరీరం, లగ్నాధిపతి ప్రాణం. అందులో ఒక మేష లగ్నాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నాకు చెప్పాలన్నమాట. కుజుడు చతుర్థంలో ఉండేటట్టయితే రతి దీనత అంటే రతి కొద్దిగా సెక్స్ ఆస్పెక్ట్స్లో కొద్దిగా తగ్గుతుంటుంది. మధ్యమ రతి, అల్పరతి, పూర్ణరతి అని ఉంటుంది. ఇది ఒక మైనస్ పాయింట్ కింద మనం చూసుకోవాలన్నమాట. కుజుడు 4 గంటలు ఉండేటైతే నీచ జనులతో సహవాసం కనుక ఆహారం అంటే బాగా ప్రేమ అనేటువంటిది ఉంటుంది. ఈ బంధువులు, ధనము, గృహము, భార్య, మాతృసుఖం లేనివాడు. అందువల్ల అది కర్కాటకం కాబట్టి అది మాతృకారకమైనటువంటి కాబట్టి ఎక్కువ ఉంటుంది. అది మేష లగ్నానికి కొద్దిగా కనుక ఏ లగ్నమైనా సరే అది అది కర్కాటకం, అది కర్కాటకం అనేటటువంటిది తల్లి కారకుడు ఇల్లు. అందువల్ల అక్కడ కొద్దిగా కుజుడు ఉండేటట్టయితే కొద్దిగా తల్లి దండాలు అనేటటువంటి, తల్లిని ఇతను వ్యతిరేకిస్తానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. అందువల్ల ఈ కుజుడు మనకి 4వ ఇంట్లో ఎక్కువ మంచి చెప్పాల. ఎందుకంటే అది గృహాలు, భూములు, వాహనాలు, హ్యాపీనెస్ అంటే కొద్దిగా ఈ సెక్స్ అనమాట, స్త్రీ పురుషుల కలయిక. ఆ తర్వాత సౌఖ్యం అనమాట. ఒక్కోసారి బాగోపోతే నేల మీద పడుకుంటారు అనమాట, చాప దప్పుటేసి సౌఖ్యం పీకేస్తాడు అనమాట, మంచాలు, పరుపులు, దిండ్లు అనేటటువంటివి కూడా అనమాట. అందువల్ల నాకు కొద్దిగా అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్తున్నారు, నీచ జనులతో సహవాసం చెప్తున్నాడు, ఆహారం మీద ప్రేమ చెబుతున్నాడు, బంధువులు, శత్రువులు. ఎందుకంటే 4 బంధువులు, మేనమామ, మేనత్తల స్థానం అన్నమాట. అది ధనము, గృహం, భార్య, మాతృసుఖం అనేది కొద్దిగా తక్కువ అని చెప్తున్నాడు. అది రాశికి లగ్నానికి మారుతూ ఉంటుంది, ఒక్కొక్క లగ్నానికి ఒక రంగం మారుతూ ఉంటుంది. ఇతరులకు మటుకు సహాయం చేస్తాడు. ఇంటి పనులు బాగా శ్రద్ధగా చేస్తాడు. ఇతరుల పరభార్య పరగృహంలో ఆసక్తి, ఈ సెక్స్ యాటిట్యూడ్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి. చాలా దేశాలు తిరుగుతూ ఉంటాడు అన్నమాట. కుజుడు పంచమంలో ఉండేటట్టయితే కొద్దిగా దుఃఖము, పుత్రహీనత, పాపకర్మలు చేయుట. ఈ ఫలం బలహీనుడైనటువంటి కుజుడికే చెప్పాలి. ఉదాహరణకి మేషలగ్నం పంచమలో కుజుడు ఉన్నాడు, మగపిల్లలు పుట్టరని చెప్పరాదు. కొద్దిగా బలహీనుడైన పుట్టి వంశమును భ్రష్టు పట్టించు కుమారుడు కలుగును. కనుక పంచమంలో కుజుడు ఉండేటైతే మగపిల్లలు లేరు, ప్రాబ్లమే లేదు. మగపిల్లలు ఉండితే వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి, ఏలు పట్టుకొని గుడికి తీసుకెళ్ళాలి, కొద్దిగా ఆ యొక్క సంస్కారాలు అయినా నేర్పితే అప్పుడు ఆ దోషం అనేటువంటిది లేకుండా ఉంటుంది, ఏ లగ్నమైనా సరే. కనుక ఏదైనా పంచమంలో కుజుడు ఉండేటైతే అష్టమాన్ని చూస్తాడు అనమాట. పంచమంలోంచి ఆ అష్టమాన్ని చూస్తాడు కాబట్టి అది కాలపురుషుడి అవయవాల్లో లేకపోతే లగ్నం నుంచి ఏ ఏరియానో చూసుకొని మనం అక్కడ ఆయుధఘాతం తగిలి కొద్దిగా మరణించును అనేటువంటిది మనం చెప్పాలన్నమాట. ఉదాహరణకి వృషభ లగ్నం పంచమంలో కుజుడున్నాడు, అష్టమం ధనస్సు స్థానాన్ని చూస్తున్నాడు, లోయర్ అబ్డామిన్లో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కొద్దిగా ఆంధీవే అనమాట. అష్టమం అనేటటువంటిది దుస్వభావ రాశి కాబట్టి ఆంధీవేలో ముసల్తనం అయిన తర్వాత చనిపోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి అనమాట. ఇందిరాగాంధీ ఉంది, అష్టమాన్ని చూస్తున్నాడు కుజుడు, అది 2లోంచి అనమాట. 2 సింహం కాబట్టి పొట్టకాయం తగిలి మరణించడం అనేది ఉంది. ఇప్పుడు మనం పంచమం గురించి మనం చెప్తున్నాం అన్నమాట. పంచమ పుత్రుల స్థానం కాబట్టి అక్కడ కుజుడు ఉండటం అంత మంచిది కాదు. స్వక్షేత్రంలో ఉన్న ఆ లగ్నానికి యోగకారకుడైన మగపిల్లలు పుట్టరని చెప్పొద్దు. మగపిల్లలు పుడతారు, వాళ్ళని జాగ్రత్తగా పెంచుకోవాలి. అక్కడ కొద్దిగా పెంచుకుంటే బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. కుజుడు 6వ ఇంట ఉంటే 6 రోగాలు, రుణాలు, వివాదాలు. కుజుడు 6వ ఇంట ఉండి అది కర్కాటక రాశి అయినా యుద్ధమందు కలహం, ఆయుధం పూర్వకంగా కొద్ది కష్టనష్టాలు అనేటువంటి శత్రువుల వలన అంగవైకల్యం అనేది కలగటానికి అవకాశం ఉంది. కొద్దిగా జనం చేత మాట పడతాడు, నింజుడు అన్నాడు అనమాట, మాట పడతాడు. క్రూరకర్మలు అనేటువంటిది చేస్తుంటాడు. మకర రాశి 6వ భావమై అచ్చట కుజుడున్న ఎడల మంచి పుత్రులు, ధనము, సుఖము కలవారు. ఇప్పుడు మకర రాశి 6వ భావం ఎప్పుడు అవుద్ది, సింహలగ్నం అయితే అవుద్ది. కానీ అక్కడ చతుర్థాధిపతి 6 ఉన్నందు వలన ప్రమాదాలు జరిగే యాక్సిడెంట్, మోకాలు ఎరిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. కనుక యోగం అనేటువంటిది వేరు, ఆ భావం అనేటువంటిది కూడా కొద్దిగా జాగ్రత్తగా మనం చూసుకొని చెప్పాలన్నమాట. జనరల్గా 6లో కుజుడు అనేటటువంటిది కొద్దిగా మంచి, ఎందుకంటే వాడు
బలం ఉండేటట్టయితే ఆ కోర్టు కేసులు గెలవటం, శత్రువుల మీద విజయం అనేటువంటిది పొందటం ఉంది. అదే ఇప్పుడు కర్కాటక రాశికి ఏం చెప్పాడు, 6లో కుజుడు అంటే అది కుంభలగ్నానికైతే అది 6వ స్థానం అన్నమాట. అప్పుడు కొద్దిగా అంగవికలత చెప్పాడు, శత్రువుల వలన బాధ చెప్పాడు, ఆయుధం వలన కష్టాలు చెప్పాడు. కనుక బ్యాడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తృతీయ దశమాధిపతి కర్కాటక లగ్నానికి. దశం అంటే యాక్షన్, చేయు పని, కర్మఫల. తృతీయం అంటే ధైర్యం, అది కోల్పోతుంటాడు అనమాట. మొండితనంతో తెగింపుతాడు, కొట్టుకుని అంటే తెగింపు తేలిపోతుంటాడు అనమాట. కనుక అది కొద్దిగా జాగ్రత్త చూడాలి. ఈ 6లో ఉన్నప్పుడు లగ్నాన్ని కూడా చూస్తుంటాడు కుజుడు. లగ్నాన్ని చూస్తే 6లో ఎక్కడ కుజుడు ఉన్నా లగ్నాన్ని చూస్తే ఆ లగ్నం కాలపురుషుడి అవయవాలు ఎక్కడో, ఉదాహరణ మా గురువు గారు ధనుసు రాశి, ఆయనకి వృషభంలో కుజుడు ఉన్నాడు, ఆయనకి నొసల మీద ఒక ఘాటు పడింది అనమాట. అట్లా కనుక అది కొద్దిగా జాగ్రత్తగా చూసి బుద్ధిమంతులు చెప్పాలి. కనుక 6లో కుజుడు ఉండేటట్టయితే కర్కాటక రాశి కొద్దిగా శత్రుక్షేత్రాలు అయితే, పాపక్షేత్రాలు అయితే కొద్దిగా జాగ్రత్తగా చూసి చెప్పాలన్నమాట. మకర రాశి అయ్యేటట్టయితే ఎక్కువ మంచి ఉంటుంది. అది 6 అనేటటువంటిది కొద్దిగా మేషం కనుక ఉచ్చంగా కనుక ఉన్నా కూడా మనం మంచి కుజు చెప్పాలన్నమాట. కుజుడు 7వ ఇంట ఉన్నా ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అనమాట. అంటే కుజుదోషం అంటాం. 1, 2, 4, 7, 12లో కుజుడు దోషకారం అనమాట. 7 అనేది భార్యాభర్తల స్థానం అనమాట. ఈ 7వ ఇంట్లో కుజుడు ఉంటే అది నీచ శత్రుక్షేత్రం అనేలా నిశ్చయముగా ఈ భార్యాభర్తల విషయాల్లో చాలా కష్టాలు ఉంటాయి. అంటే మకర రాశి 7లో కుజుడు నీచిపడతాడు. కనుక ఆ దశ వచ్చినా రాకపోయినా కూడా కొద్ది కాంప్లికేషన్స్ వస్తే ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయి. 7లో కుజుడు సోదర కారకుడు అనమాట. అందువల్ల వడ్డించేటప్పుడు ఆమె తప్పుకోవాలన్నమాట. ఆ యొక్క భర్త సోదరులకు వడ్డించేటప్పుడు కొద్దిగా కాంప్లికేషన్స్ రావచ్చు. కాబట్టి వాళ్ళకు దూరంగా ఉండటం అనేది బెటర్ అనమాట. కనుక అది నీచబడి కొద్దిగా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ కుజుడు అది చతుర్థాధిపతి అక్కడ సప్తమం ఉంటే 4, 7 అధిపతులకి కాంబినేషన్ ఉంటే ప్రేమలు ఉంటాయి. చతుర్థాధిపతి సప్తమంలో ఉండటం అది మైనస్ పాయింట్ అనమాట. అందువల్ల ఈ కుజుడు 7లో ఉండటం అనేటటువంటిది కొద్దిగా మంచిది కాదు. అదే ఇప్పుడు మీనలగ్నం, రవి కుజులు 7లో ఉన్నారు, రవి షష్టాధిపతి. కానీ అక్కడ కొద్దిగా వివాహ విషయాల్లో మనం కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలన్నమాట. అది 7వ ఇంట చపల చిత్తం అనేటువంటిది కొద్దిగా మంచి బుద్ధి ఉండదు, దుష్ట బుద్ధి అనేది ఉంటుంది. కొద్దిగా వచ్చే భర్త కానీ భార్య కానీ ఆ నీచిపడ్డ 7వ ఇంట్లో కొద్దిగా నీచిపడి ఉంటే అతను కొద్దిగా అందంగా ఉండకపోవచ్చు అనమాట. జనరల్గా కర్కాటకం చాలా అందమైన రాశి. తల్లి అందంగా ఉండవచ్చు, ఎందుకంటే చతుర్థాధిపతి అక్కడ 7 ఇంట అనమాట. బట్ భర్త వచ్చేసరికి కొద్దిగా కాలరోగం మాదిరి కొద్దిగా తేడాలనేటువంటి ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. అది 7వ ఇల్లు అనేటువంటి రహస్యాంగ స్థానం అనమాట. అక్కడ కొద్దిగా అల్పరతి అనేటటువంటిది, ఆ భార్య భర్తలు అనేది సెక్స్ ఇంట్రెస్ట్ తక్కువ, అట్లా కూడా ఉండడానికి అవకాశం ఉంది. కుజుడు మకర మందు, స్వక్షేత్ర మందు, మేష వృశ్చికంలో సప్తమై అతడు ఉన్న అక్కడ కొద్దిగా ఈ భార్య సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కాంప్లికేషన్స్, ఇంకా ఇతర గ్రహ సంబంధంగా చూస్తే ఇతర 2 వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పని ఋషీశ్వరులు చెప్పారు. అది అన్య భార్య పరిగ్రహణం అనేటువంటిది ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏది బలం ఉన్నా కూడా. కర్కాటకానికి కుజుడు 2 వివాహాలు జరుగుతున్నాయి. తులాలగ్నానికి ఏంటంటే కుజుడు పెద్దగా జరగటల్లా. వృషభ లగ్నానికి ఏంటంటే కుజుడు కొంచెం కాంప్లికేషన్స్ ఇస్తున్నాడు. ఏది సొంత ఇంట్లో ఉండి కూడా, నాకున్న అనుభవం అనమాట. కుజుడు 8వ ఇంట్లో ఉండి బలహీనుడైన ఎలా కొద్దిగా వాటర్ సంబంధించిన ప్రాబ్లంలో కాంప్లికేషన్స్ అనేటువంటి ఉంది. కాబట్టి వాళ్ళు నదీ స్నానం, సముద్ర స్నానం వెళ్ళకూడదు అనమాట. బాయి, సముద్రం, కోనేరు వీటి వల్ల కొద్దిగా సమస్యలు ఉంటాయి. ఆరోగ్యమైనటువంటి శరీరం ఉండదు అనమాట. అష్టమ కుజుడు, అష్టం అంటే ఆయుష్ స్థానం అనమాట. అదే డాక్టరు అష్టమ కుజుడు ఉన్నాడు, బాగా ఆపరేషన్లు, కోతలు బాగా చేస్తారు, ఎంఎస్సీ అయ్యేటట్టయితే. కనుక శరీరం ఆరోగ్యవంతంగా ఉండదు. చాలా రకాలైనటువంటి రోగపీడలు అనేటువంటివి ఉంటాయి. ఎందుకంటే అష్టమాన్ని చూసినా, అష్టమంలో ఉన్నా ఏ గ్రహమైనా సరే సమస్యలు ఇచ్చేస్తుంది. అది ఆయుష్స్థానం కాబట్టి జాగ్రత్తగా జడ్జిమెంట్ అనేటువంటిది చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఆచారము, ధర్మం అనేటువంటిది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అనమాట. బ్రాహ్మిన్స్గా పుట్టిన, వేరే పద్ధతి అయినటువంటి క్యాస్ట్లో పుట్టినా అక్కడ వాళ్ళకి ఈ యొక్క అనుసరించరు. ఈ దైవతత్వం అనేటటువంటిది, ధర్మాలు అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఈ చేతిలో కానీ, కాళ్ళ చివర కానీ, ఆ కాళ్ళ ముందు భాగం కానీ కొద్దిగా నీలవర్ణం అనేది కలుగుతూ ఉంటుంది అన్నమాట. పాదాలు కానీ, ఏళ్ళు కానీ కొద్దిగా శ్రద్ధ వహిస్తూ ఉంటుంది. కనుక అష్టమ కుజుడు అనేటువంటిది
కొద్దిగా బలహీనంగా ఉండి శత్రుశాతలు ఉండి ఇంకా వేరే కాంబినేషన్ ఉండేటైతే ఇక్కడ స్వర్గలోక ప్రాప్తి అనేటటువంటి దానికి వాళ్ళు ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. కుజుడు 9వ ఇంట ఉన్న ఆరోగ్యం తక్కువ, పింగళ వర్ణం ఉన్నటువంటి కళ్ళు, చేతులు అనేటటువంటివి కూడా కొద్దిగా రంగు కొద్దిగా తేడా ఉండొచ్చు. చాలామంది పబ్లిక్ రిలేషన్స్ ఫెమిలియారిటీలు కొద్దిగా బాగానే ఉంటాయి. తండ్రికి హాని, ఏ పాపగ్రహమైనా సరే ఏ లగ్నానికైనా సరే 9 ఇంటి ఉండేటైతే అతను తండ్రిని మెచ్చుకోడు, తండ్రికి బాధ పెడుతుంటారు అన్నమాట. అందువల్ల ఇది కొద్దిగా మంచిది కాదనమాట. అందువల్ల ఈ 9వ ఇంట్లో ఇది పూర్వజన్మ పుణ్యస్థానం అనమాట. అది అందువల్ల తండ్రికి హాని కలగజేస్తారు, అరిష్టం చేస్తారు. వేరే కొన్ని హింసించడం అన్న ఇష్టం గలవాడు ఈ పక్షులను చంపాలన్నట్లా. కొద్దిగా మంచి ఏంటంటే రాజానుకూలతను, కొద్దిగా కీర్తి ప్రదేశాలు ఉద్యోగం పొందడానికి అవకాశాలు ఉంటాయి. సపోజ్ సింహలగ్నం 7వ ఇంట్లో శని, 9వ ఇంట్లో శని నీచిపెట్టాడు. డబ్బులు బుద్ధి కాదు తండ్రికి అసూటిపాటి మాటలు అంటుంటారు, చాలా చాలా కాంప్లికేషన్ ఇస్తుంటారు. భార్య వచ్చిన తర్వాత ఇంకా కాంప్లికేషన్ క్రియేట్ చేస్తారు. 9 అది గుర్తుపెట్టుకోండి, 9 అది పూర్వజన్మ స్థానం. అక్కడ కొద్దిగా శుభగ్రహాలు ఉండేటైతే తండ్రిని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు, చాలా బాగుంటారు. ఈ పాపగ్రహాలు ముఖ్యంగా కుజుడు ఉండేటైతే సొంతిల్లు ఉంటే బ్యాడ్ తగ్గించి మనం చెప్తాం అనమాట. కుజుడు 10వ ఇంట్లో ఉంటే ఇది వృత్తి స్థానం, కర్మస్థానం అనమాట. కుజుడు 10వ ఇంట్లో ఉండేటైతే ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఉంటుంది. చాలా ఉత్సాహంగా సాహసమైనటువంటి పనులు చేస్తుంటారు. తన వంశమునకు శ్రేయస్సును పెంచువాడు, స్త్రీలను ఆకర్షించగల మంచి శరీరం గలవాడు ప్రభువు. ఇతన్ని వెంటనే ఎవరు గెలవలేరు. నాది ఉంది సింహలగ్నం 10వ కుజుబుధులు అనమాట. ఆ కుజుడు 10వ అది ఒకటి మనకి ఆ జ్యోతిషంలో ఎంతమంది వచ్చినా కూడా అంత గెలవటానికి ఎవరికి ఏ లగ్నాకైనా సరే 10వ కుజుడు ఉంటే ఆ వ్యక్తిని అంత తేలికగా ఇతరులు గెలవలేరు. ఇది మర్చిపోవద్దు అనమాట. ఇతను వెంటనే ఎవరు గెలవలేరు. చాలా భూమికి నాథుడు. నేను స్థలాలు, ఇళ్ళు, వతానాలు చాలా చేశాం. దాని గురించే కాదు, సరళాయోగం అష్టమంలో గురువు ఉన్నందువల్ల సింహలగ్నానికి అది దానికి కూడా ఫండమెంట్ ఉందన్నమాట. అందువల్ల ఇతను వెంటనే గెలవలేరు. చాలా భూమికి నాథుడు, వెంటనే కోపించే స్వభావం ఉన్నది. ఆ తర్వాత బ్రాహ్మణ భక్తి, గురుభక్తి. చూడండి, ఇప్పుడు నాకు 10వ కుజుడున్నాడు. నేను ఏ వీడియో చేసినా కూడా వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, పురోహితులకు, హైందవులను పాటించే వాటికి నమస్కారం అన్న. కనుక రీజన్ ఏంటంటే గురువు సొంత ఇంట్లో ఉంటాం, కుజుడు 10వ ఇంట్లో ఉంటాం అనమాట. అతి ఎత్తుగా అతి తక్కువగా మధ్యం శరీరం 5'6" అన్నారు. నేను నా హైట్ 5'6" అనమాట. కుజుడు 11వ ఇంట్లో ఉండేటైతే దేవతలకు ప్రీతికరమైనటువంటి యజ్ఞాది కర్మలు అనేటువంటి బాగా చేస్తుంటారు. పుత్రులు, ధనం, సుఖం, ఐశ్వర్యం, వీర్యం, శౌర్యం, కార్యజయం అంతా ఎక్కువ భాగం మంచి చెప్పారు అన్నమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి కన్యా లగ్నం అయ్యి 11వ కుజుడు ఉన్నాడు, వాడు తృతీయ అష్టమాధిపతి. అక్కడంత పెద్దగా మంచి చేయడానికి అవకాశాలు తక్కువ. కొంత మంచి, తక్కువ మంచి అనేది ఉంటుంది. రాశిని బట్టి కూడా మనం చూడాలి. కనుక కుజుడు 11వ ఇంట్లో అంటే ఏంటి, దేవతలకు ప్రీతికరమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు, పూజా విధానము, హోమాలు నేను బాగా చేస్తుంటాను అనమాట. పుత్రులకి, ధనానికి, సుఖానికి, ఐశ్వర్యానికి, వీర్యానికి, వీర్యబలం, శౌర్యం, కార్యాల కొద్దిగా జయం కలుగుతూ ఉంటుంది. కుజుడు రవి దృష్టి కలిగి లాభమందు అనగా మకరమందు ఉచ్చగలిగినట్లా అంటే మీనలగ్నం అనమాట. మీనలగ్నానికి లాభంలో కుజుడు ఉండి రవి దృష్టి కలిగేటట్టయితే లోకమందు సకల సౌభాగ్యాలు, పుణ్యకారములు చేస్తారు, పలువిధ కార్యలాభం కలుగును, వివాదాల నుంచి కూడా విజయం. రవి ఎవరు, మీనలగ్నానికి షష్టాధిపతి. అక్కడ కొద్దిగా సమస్యలు ఉన్నా కూడా అది విజయం పొందడానికి అవకాశం ఉంది. కుజుడు 12వ ఇంట్లో ఉండేటట్టయితే దొంగతనం చేసేటువంటి లక్షణాలు ఉంటాయి, చెప్పకుండా తీసుకునే లక్షణాలు అనేటువంటి కొద్దిగా ఉంటాయి. దానివల్ల కొద్దిగా ఆ వృత్తి అలా ఫ్రాడ్ లెక్కలు, దొంగ లెక్కలు, ఆడిటర్లు ఇట్లా ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు, మన డాక్టర్లు అట్లా. మనకి ఏదో ఒక రూపంలో పీడించి కొద్దిగా సంపాదిద్దాం అనేటటువంటి లక్షణాలు కూడా కొద్దిగా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎటువంటి గొప్ప వాళ్ళైనా సరే కూడా అన్నమాట. కనుపాప కొద్దిగా అప్పుడప్పుడు కదులుతుంటుంది అనమాట. అది కొద్దిగా చెక్ చేసు. చపల బుద్ధి అనేటటువంటి ఉంటుంది. ఆటలందు సమయం వృధా చేస్తుంటారు. ఇతరులను నిందించే స్వభావం అనేటువంటి ఉంటుంది. కొద్దిగా కోపం అనేటటువంటి కూడా కొద్దిగా ఉంటుంది. కళ్ళును చూస్తుంటారు. అనవసరంగా డబ్బులు అనేటువంటిది, టైం అనేది వృధా చేస్తుంటారు. ఇతరులను నిందించే స్వభావం అనేది కూడా వీళ్ళకు ఉంటుంది. ఉగ్రత్వం, కోపం అనేది బాగా ఎక్కువ స్థాయిలో ఉంటుంది.
కంటి రోగం, అది కుజుడు 12 ఉంటే అది ఎడమ కన్ను సంబంధంగా ఉండొచ్చు. అదే కుజుడు 2 అయితే కుడి కన్ను సంబంధంగా ఉండొచ్చు. అందువల్ల ఎడమ కన్ను సంబంధంగా నయన రోగం అనేది ఉంటుంది. సోమర్తనం అనేటువంటిది కుజుడు బలంగా లేకపోయేటట్టయితే ధనహీనత, దుఃఖ స్వభావము, పడిపోయినందువల్ల దెబ్బలు తగలటం, ఎముకలు ఎరగటం, ఇటువంటి లక్షణాలు. ఎందుకంటే ఆ 12వ ఇల్లు పాదాల స్థానం కూడా, అందువల్ల దెబ్బ తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి కొద్దిగా ఉంటాయి అన్నమాట. అదే మేషలగ్నమై 12లో కుజుడు నెడితే బ్యాడ్ చెప్పకూడదు. అతనికి విదేశవాసం, ఇతర భాష మాట్లాడే ప్రాంతాలు అనేది వెళ్తానికి అవకాశాలు అనేవి ఉంటాయి. కొద్దిగా కోతలు కూడా కొద్దిగా 12 కుజుడు కొద్దిగా క్షతగాత్రుడు అవుతాడు, అంటే దెబ్బతడానికి అవకాశం ఉంది. కొద్దిగా అప్పుడప్పుడు దేహం అనేటువంటిది వాళ్ళకి పోలియో డ్రాప్స్, కొద్దిగా మెదబాపు మందులు అన్నీ జాగ్రత్త చేయాలన్నమాట. అందువలన దేహ వైకల్యానికి అవకాశం ఉంది. భార్యకు కూడా 12 కొద్దిగా కష్ట నష్టాలు చెప్పారనమాట. అందువల్ల కుజుడు లగ్నం 1, 2, 4, 7, 8, 12లో కుజదోషం అని చెప్పారనమాట. అందులో అక్కడ బుద్ధిమంతుడైన జ్యోతిషుడు బలాలు ఎలా ఉన్నాయి కనుక పోర్ట్ఫోలియోలు ఏమొచ్చినాయి అవన్నీ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి జడ్జిమెంట్ అనేటటువంటిది కొద్దిగా ఇవ్వాలన్నమాట. మంగళం మహోత్సవం భూయాత్.